హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఉండ్రాళ్ళ పాయసం తయారు చేస్తున్నాను. ఫస్ట్ అయితే దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అలాగే దీనిలోకి చిటికెడు సాల్ట్ ని కూడా యాడ్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత దీనిలోకి అదే గ్లాస్ తోటి 1 గ్లాసు పొడి బియ్య పిండిని యాడ్ చేశాను. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈ పిండి మొత్తం గోరువెచ్చగా అయ్యాక చేతికి కొద్దిగా నెయ్యి పూసుకొని పిండి ముద్దను ఒత్తుకుంటూ ఉండలాగా అయితే చేసుకుందాము. ఆ తర్వాత ఈ పిండి ముద్దను అయితే ఒక ప్లేట్ లోకి తీసుకొని కొద్దిగా పొడి వరి పిండితోటి చిన్న చిన్న ఉండ్రాలుగా అయితే తయారు చేసుకుందాము. ఈ వీడియోలో నేను చేస్తున్న ఈ ఉండ్రాళ్ళ పాయసంని చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాల్లో ఉండ్రాళ్ళ పాయసం ఒకటి కదా. ఈ విధంగా ఉండ్రాళ్ళన్నీ తయారు చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఆ తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే గిన్నెలోకి 1/2 లీటర్ వరకు వాటర్ అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ వాటర్ బాగా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న ఉండ్రాళ్ళను అయితే వేస్తున్నాను. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ఉండ్రాళ్ళను ఉడికించుకుంటూ దీనిలోకి ఇప్పుడు నేను 2 స్పూన్ల వరి నూకను అయితే యాడ్ చేశాను. ఈ వరి నూకను తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఫస్ట్ అయితే 1 గంట సేపు నానబెట్టుకున్న బియ్యంని ఇలాగ ఒక క్లాత్ మీద వేసుకునేసి దానిలో ఉన్న తేమ మొత్తం పోయాక మిక్సీ జార్లోకి బియ్యాన్ని వేసుకునేసి మిక్సీ పట్టేశాను. మన వరి నూక అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా. ఈ వరి నూకను తయారు చేసి ఉండ్రాళ్ళ పాయసంలో అయితే 2 స్పూన్ల వరకు వేశాను. ఇలా ఒక 5 to 10 మినిట్స్ మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకున్న ఉండ్రాళ్ళలోకి నేను ఆ తర్వాత ఏ గ్లాస్ తో అయితే బియ్య పిండిని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 3/4 గ్లాసు బెల్లం తురుముని ఇంకా 1/2 గ్లాసు చక్కెరని కూడా యాడ్ చేసుకొని ఒకటి దంచుకున్న యాలుక్కాయను వేసుకునేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత 2 స్పూన్ల కొబ్బరి పొడిని కూడా వేసుకొని మరో 2 మినిట్స్ అయితే మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకున్నాక డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేశాను. చాలా సింపుల్ కదా. ఇలా మరో 2 మినిట్స్ ఉడికించుకున్నాక దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన వేడి ఉండ్రాళ్ళ పాయసం అయితే రెడీ. చాలా బాగుంటుంది స్వీట్ రెసిపీ. మీ అందరికీ అయితే ఇది నచ్చింది అనుకుంటున్నాను. వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీ అయిన ఈ ఉండ్రాళ్ళ పాయసం మీ అందరికీ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.